జై భారత్ రమణమూర్తి గారిపై దాడి. ఇన్నాళ్ళు పరోక్షంగా హిందువులపై దాడి చేసిన హిందుత్వ శక్తులు నేడు ప్రత్యక్షంగా హిందువులపై దాడి చేయడం మొదలుపెట్టాయా? ఆధ్యాత్మికవాద హిందువులకి రాజకీయవాద హిందువులకి మధ్య వైరుధ్యం పెరుగుతుందా? భక్తివాద హిందువులకి ఆర్థికవాద హిందువులకి చీలిక ఏర్పడుతుందా? హిందూ దేవుళ్ళని చిత్తశుద్ధితో కొలిచే భక్తిభావంతో కొలిచే అసలైన భక్తులకి అదే దేవుళ్ళని సంతలో సరుకుగా మార్చి ఓట్లని నోట్లని కొల్లగొట్టాలని చూసే దొంగ భక్తులకి తేడా బహిర్గతం అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును. ఎందుకంటే నిన్న జరిగిన టీవీ స్టూడియోలో జై భారత్ రమణమూర్తి గారిపై జరిగిన దాడిని చూస్తే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేవుళ్ళని మొక్కేవాళ్ళు రెండు రకాలు. ఒకరు నిజంగా నిజాయితీతో భక్తితో మొక్కేవాళ్ళు. రెండో రకం కేవలం డబ్బు సంపాదన కోసం, జనాల్ని మోసం చేయడం కోసం, ఓట్లు దండుకోవడం కోసం, ప్రజల మధ్య విద్వేషాలు పెట్టడం కోసం దేవుని పేరు వాడుకునే వాళ్ళు రెండో రకం. అలాంటి రెండో రకానికి చెందిన ఒక హిందూ అనడం కూడా అది తప్పు కాబట్టి ఒక ఉన్మాది మొదటి రకానికి చెందిన రమణమూర్తి గారిపై చెప్పుతో దాడి చేశారు. ఆ వీడియోని ఇక్కడ చూపించడానికి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అంటే మీరు ఒక్కసారి ఆ స్టూడియోలో జరిగిన డిబేట్ని పరిశీలిస్తే మా దేవుణ్ణి, మా హిందూ మనోభావాన్ని మీ రాజకీయం కోసం, మీ ఓట్ల కోసం వాడుకుంటున్నారు. మేము మొక్కి హనుమంతుడిని వేషం వేయించి మీ రాజకీయ ర్యాలీలో డ్యాన్సులు వేస్తూ మీ జెండా పట్టుకొని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇది తప్పు అన్నందుకు ఏకంగా రాముడికే దారి చూపించేవాడు మోడీ అని ఫోటోలు చేసి ప్రచారం చేసుకుంటున్నందుకు చాలా బహిరంగ సభల్లో రాముని కటౌట్ని, మోడీ కటౌట్ని పెట్టి రాముడు మోడీ సమానమని, ఇంకొన్ని సందర్భాల్లో అయితే రాముని కన్నా మోడీయే గొప్పవాడు అని చూపించే విధంగా కటౌట్లు పెడుతుంటే ఇది తప్పు, దీనివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నందుకు కృష్ణుడు అందరూ పూజించే కృష్ణుని తల ప్లేసులో మోడీ తల పెట్టి మోడీయే కృష్ణుడిలా చూపిస్తుంటే ఇది మమ్మల్ని, మా మనోభావాల్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పినందుకు ఆ స్టూడియోలో ఉన్న ఒక హిందూ అని చెప్పుకునే, నిజానికి తను హిందూ అయి ఉండడు, హిందూ అయితే ఇలాంటి చర్యలు చేయడు కాబట్టి ఆ హిందూ అని చెప్పుకునే ఒక ఉన్మాది రమణమూర్తి గారిపై చెప్పుతో దాడి చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు వారిస్తున్నా కూడా, ఆపుతున్నా కూడా ఆయన్ని చంపేస్తాను, ఆయన్ని బూతులు తిడుతూ ఆయన మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. అంటే ఇవాళ ఈ దాడి కేవలం రమణమూర్తి గారిపై జరిగిన దాడి కాదు. ఇది మొత్తం ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికంగా తమ దేవుళ్ళని, తమ ఆచారాల్ని పాటిస్తున్నారో, మొక్కుతున్నారో వాళ్ళందరి మీద జరిగిన దాడి. ఎందుకంటే ఏ భక్తుడు కూడా ఆ దేవుళ్ళని, వాళ్ళ దేవుళ్ళని రాజకీయాల కోసం వాడుకోవడానికి ఒప్పుకోరు. అలా ఒప్పుకొని అందరి మీద జరిగిన దాడి నిన్న జరిగింది. అంటే ఇవాళ మేము చెప్పిన నాయకుల్ని మీరు దేవుళ్ళుగా పూజించాలి, మేము చూపించిన వాళ్ళకే మీరు పూజలు చేయాలి, వీళ్ళే దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు అనే స్థాయికి ఇవాళ ఈ ఉన్మాదం చేరింది. రేపటి రోజు నిజంగా ఆ దేవుడే వచ్చి నన్ను రాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం, మీ నోట్ల కోసం వాడుకోవద్దని చెప్తే కూడా ఆ దేవుడినే హిందూ ద్రోహిగా ముద్రించి, మత ద్రోహిగా ముద్రించి ద్రోహి చేసే ప్రచారాన్ని వీళ్ళు చేస్తారు. కాబట్టి హిందువులారా జాగ్రత్తగా ఉండాలి.